సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని ఈద్గాలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్ మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మైనార్టీ సోదరులకు ఉపవాస దీక్ష విరమింపు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైందని, ఈ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించడం ద్వారా సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను అలవర్చుకుంటారని తెలిపారు. సమాజంలో పరస్పర ప్రేమ, ఐక్యత పెంపొందించడంలో రంజాన్ పర్వదినం ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామరస్య వాతావరణం మరింత బలపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, బీరంగూడగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا معصما या अल्लाह हमारे खताओं को लफ्ज़ों को तू दरगुजर आए। मैं कहे दिल से उनको शुक्रिया अदा करता हूँ, आए उनको भी कहे दिल से शुक्रिया अदा करता हूँ। और हमारे कॉर्पोरेटर पुष्पा साहब भी आए, मैं उनको भी कहे दिल से शुक्रिया अदा करता हूँ। हिंदू मुस्लिम सबकी एक जैसी पार्टी रमजान, आप सभी को रमजान मुबारक। रोजगारों को बिरयानी डाल रहे हैं। आप सबका शुक्रिया अदा करता हूं। मैं निकालकर यहाँ पर इफ्तार पार्टी को आकर रोजगारों की हिम्मत अफजाई करे हैं, मैं उनको शुक्रिया देता हूं, रमजान की अडवांस मुबारकबाद देता हूं। రామచంద్రపురంలో మరి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కపుల్ గారు మరి యూత్ కాంగ్రెస్ మరి మా సోదరుడు నరేష్ గారు మరి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మరి నేను కానీ, మా పుష్పక కానీ, మా శివానందమని కానీ, మా రవీంద్రన్న, మా శివాకర్ అన్న, మా ఇంకా శివాకర్ గారు, మరి మిగతా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా వచ్చేసి ఈ ఇఫ్తార్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి నాకు తెలిసి బహుశా కొన్ని రోజుల్లో పండుగ సాటర్డే రోజు పండుగ అవబోతుంది కాబట్టి అందరు కూడా ముందస్తుగా అడ్వాన్స్ మరి ఈద్ ముబారక్ తెలియజేస్తూ మరి ఆ అల్లా దయ వల్ల, అల్లా కృప వల్ల మరి అందరు కూడా చల్లగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో సుభిక్షంగా ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా लगाए गए हैं हमारे टाउन प्रेसिडेंट कपूर साहब को और यूथ कांग्रेस स्टेट हमारे नरेश मुदिराज साहब को तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। यही दावत को हमारे इंचार्ज काटा श्रीनिवास गौड साहब को भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। मैं रमजान की मुबारकबाद देता हूँ। हमारे कॉर्पोरेटर पुष्पा
पुष्पा मैडम को भी मैं रमजान की मुबारकबाद देते हुए जितना भी काम है उन्होंने आकर ये इफ्तारी को वो करके मैं शुक्रिया अदा करते हैं। सभी हजरात को, हमारे मार्केटिंग कमेटी चेयरमैन, टेम्पल चेयरमैन, सभी हमारे कांग्रेस पार्टी के, हमारे अन्ना के सिपाहियों को सबको मेरा सलाम। जय हिंद, जय भीम। అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇఫ్తార్ పెట్టిన నరేష్ గారికి, కపూర్ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి తమ్ముడు కాట శ్రీని గారికి, సుధాకర్ గారికి, మరి అన్న గారికి, ఇక్కడ ఉన్న అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి అభిమన్న ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రంజాన్ వచ్చిందనంటే నెల రోజులు మీరు మంచిగా అల్లం తలుచుకుంటూ మరి ఇక్కడనే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరం కూడా ఇక్కడనే ఒక్క పొద్దులు రోజు కూడా మంచిగా తింట్లేసి మంచిగా మీకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా జిహెచ్ఎంసీ లేబర్ని పెట్టేసేసి మీకు ఇబ్బంది కలగకుండా కూడా చేయడం జరుగుతూ ఉంది. మరొకసారి మీకు అందరికీ పేరు పేరున మరి పండుగ శుభాకాంక్షలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఉండేసేసి మరి మేము ఇంకా మన కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తుంది.